వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావుని. మనం ఓల్డ్ సిటీలో మహమ్మద్ పైల్మాన్ని లేకపోతే అనిల్ని ఇట్లా కొంతమంది పైల్మాన్ చూసాం. అప్పుడు అసలు అంటే ఆ ఏరియాకి వెళ్ళాలంటే భయము, మహమ్మద్ పైల్ ఇంటికి వెళ్ళాలంటే భయము, గుర్రాలు ఉంటాయి, మొత్తం చుట్టూ ప్రహరీ ఉంటుంది. అట్లా మనకి కైసర్ నగర్లో బురగరాజు పైల్మాన్ ఉన్నాడు. మరి ఎన్ని మంటలు చేశాడో తెలియదు, కానీ భూ కబ్జాలు మాత్రం బాగా చేశాడు. 100 కోట్లు ఈరోజు సంపాదించాడని చెప్పి అన్ని పేపర్లు వచ్చినాయి. మరి మా ఎంఆర్ఓ గారు ఎందుకో కొంచెం అంటే కోర్టు ఆర్డర్లు ఉన్నాయి అవన్నీ అంటే అసలు ఏం చేయకుండా కొత్తగా ఆర్ఓ వచ్చి మొన్న ఒక 10 డిమాలిషన్ చేసినట్టున్నాడు. అసలు ఈయన 2000 గజాల్లో ఇల్లు కట్టుకున్నాడండి. 2000 గజాల్లో ఇల్లు కట్టుకొని ఒకటే ప్లాట్ తీసుకుని, అది కూడా 342లో, అంటే అది గవర్నమెంట్ ల్యాండ్, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందని దాని మీద వేయడం జరిగింది. 19 కేసులు దగ్గర ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. మరి సిఐలకి ఏసీపీలకి వీళ్ళకి తెలియట్లేదా? మరి డీసీపీ గారు కూడా తెలియదా? ఎన్ని కేసులు ఉన్నప్పుడు పీడీ యాక్ట్ రౌడ్ షీట్ ఓపెన్ చేయాలని? ఆయన మీద ఎవరైనా న్యూస్ వేసినా, ఆయన కోసం ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా ఎస్సీ ఎస్టీ పెడతాడండి. ఆ తర్వాత ఏం చేస్తాడు? కోర్టుకు వెళ్ళి మళ్ళీ ప్రైవేట్ ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ చేస్తారు. అంటే అందరికి బెదిరించడాలు. అసలు ఇన్ని కేసులు ఉంటుండగా విచ్చలవిడిగా ఇంకా తిరగడము. మళ్ళీ ఇప్పుడు ఆయన ఇంటి పక్కన వెళ్ళి ఒక కాలువ ఉంటుంది. లాస్ట్ టైం ఏం జరిగింది, 338 సర్వే నెంబర్ 339లో కాలువ వస్తుంది. ఆ కాలువకి జిహెచ్ఎంసీకి లెటర్ రాసిండు. ఏమని? ఈ కాలువ నేనే మొత్తం రోడ్ వేస్తాను, కాలువ మొత్తం చేస్తాను, మీకేం ప్రాబ్లం లేదు, నేనే నా డబ్బులతో. అసలు మీ డబ్బులతో చేయాల్సిన అన్ని డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అంత మీరు ఎందుకు చేయాల్సి వస్తున్నారు? అంటే ఎటు నుండి ఎటు ప్లాన్ మారుతుంది. అట్లనే 60 ఫీట్ల రోడ్ మిదిలానరకు ఉంటుంది. ఆ రోడ్ అంతా కబ్జా చేసారు. ఎన్ని అంటే ప్రతిరోజు ఒక్క ఫ్లాటు ఒక పేదోళ్ళకి అమ్ముతాడు. అది వాళ్ళకి తెలియకుండా ఇంకో ముగ్గురికి అమ్ముతాడు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు గొడవ పడతారు. ఎవరైనా కొట్లాడికి వచ్చారు అనుకోండి, ఇంట్లో ఉంటాడు, లేడీస్ మాత్రం బయటకు వెళ్తారు కొట్లాట్లకి. అంటే రాళ్ళతో కొట్టించడము, లేకపోతే అసలు సంబంధం లేకుండా ఎంతో దూరం ఉన్నా సరే ఎక్కడికి ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోయినా పోలీసులు కూడా కేసులు ఫైల్ చేపిస్తారు ఆయన చెప్పంగానే. మరి ఎవరు డబ్బులు తింటున్నారు, ఎవరు తింటున్నారు? అసలు ఏంటి బురగరాజు పరిస్థితి ఏంటి? బురగరాజు చూడండి, ఈ మీసాలు తిప్పడం ఏంటి, ఆ కొడుకు ఎన్ని కబ్జాలు, ఇవన్నీ. మళ్ళీ ఇప్పుడు ఒక 4-5 ఎకరాలు వేసుకో, కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి మాయం. పోలీస్ అయినా పొలిటీషియన్ అయినా భయపడిన అక్రమార్కుడు భూ కబ్జాదారుడు బురగరాజు. పై పీడీ యాక్ట్ పెట్టాలని ప్రజలు విన్నపము. భూ కబ్జాదారుడు బురగరాజుకు స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు అండగా ఉన్నారని, ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను పోలీసులు నేను చెప్పినట్లు వింటారని భూ కబ్జాదారుడు బెదిరించడాలు. మొన్న కూడా ఒక కేసు అయింది, ఒక గొడవ అయింది, సెటిల్మెంట్ అయింది. ఇది ఎట్లా? ఒకటి కాదండి. సీసీ కెమెరాలు ఎలా ఉంటుంది అంటే 150 ఫీట్లలో పెద్ద ఫోన్లు వేయించి దాని మీద సీసీ కెమెరాలు ఏది చుట్టూ ఏం జరుగుతుందో దాని ఒక పోలీసు వారికి కూడా ఆ సీసీ కెమెరాలు అంత క్వాలిటీ పైన లేవు, అంత క్వాలిటీ కెమెరాలు. అసలు ఏంటో ఆయన. మరి ఎందుకు? మేము కూడా ఒకసారి సిపి గారు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, ఇన్ని కేసులు ఉన్నాయని. మళ్ళొకసారి కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బయట తిరగడము, అక్కడ ఉన్న పేద ప్రజలకి సరే బయట తిరిగి ఎవరికి అన్యాయం చేస్తున్నారంటే ప్రభుత్వ భూమిని ఎట్లా కబ్జా చేస్తున్నారో దాని మీద WPS నెంబర్ వేసుకొని ఏదో కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకొని దాని మీద ఎవరు వచ్చినా మళ్ళీ వాళ్ళ మీద కేసులు వేయడం బెదిరించి ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవడం మానేసి ఎన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు భూ అక్రమార్జన చేశాడు. ఇప్పటికైనా దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంటు వీటి మీద ఆల్రెడీ వికెట్ పొజిషన్ వేసి వికెట్ ఫిట్ వేసి దాని మీద వివరణ తీసుకొని ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళి పీపీ గారితో అందరితో మాట్లాడి వాటిని అన్నిటికీ క్యాన్సిల్ చేయించి మొత్తం డిమాలిషన్ చేసి, ఇప్పుడు వరకు ఎవరు లేరు అందులో. మనం ఎప్పుడైతే డిమాలిషన్కి వెళ్తారనుకుంటారో అప్పటికప్పుడు కొన్ని ఫ్యామిలీలు వస్తారు. అన్ని ఖాళీ కట్టిన రూములు ఉన్నాయి. ఇప్పుడు వరకు కడుతున్నాడు. మళ్ళీ 4-5 ఎకరాలు వెనకాల తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళు తెరిచి ఇలాంటి ఆక్రమణదారుల్ని ఇమీడియట్లీగా కేసులు పెట్టించి అరెస్ట్ చేస్తారని మన ప్రజాగణం కోరుకుంటున్నాం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.